హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి? హిస్ట్రోస్కోపీ అనేది ఇప్పుడు మనం గర్భసంచి కింది నుండి అంటే యోని ద్వారా గర్భాశయ ముఖద్వారం నుండి ఒక చిన్న కెమెరా అంటే మన పెన్ సైజ్ కెమెరా ఉంటుంది. ఆ చిన్న కెమెరా పెట్టి గర్భాశయం లోపల అంటే అంత బాగుందా లేదా, ఇంతకుముందు ఏంది అంటే హిస్ట్రోస్కోపీ రొటీన్గా ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అలా అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్, ఇక్సీ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఏదైనా చేయాలి అంటే ప్రయర్ అంటే ముందు ఈ ప్రొసీజర్ హిస్ట్రోస్కోపీ అనేది కంపల్సరీ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా అంటే ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ అంటే కొంతమంది ఉంటుంది హిస్ట్రోస్కోపీ అనేది మనం డయాగ్నోస్టిక్ అంటే ఏదైనా ప్రాబ్లం ఎందుకు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది చూడ్డానికి చేస్తాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా చేస్తాం. డయాగ్నోస్టిక్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు అంటే అమ్మాయికి ఇప్పుడు మనం ప్రీవియస్ అంటే అన్నీ బాగుండి ఆ ఎంబ్రియో క్వాలిటీ బాగుండి గర్భాశయంలో పొర సరిగ్గా వచ్చి అన్నీ బాగున్నప్పటికీ ఆ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళల్లా అంటే ఎందుకు ఫెయిల్ అయింది అని చూడ్డానికి. సెకండ్ వచ్చేసి కొంతమందికి ఎంత ట్రీట్మెంట్ పెట్టినా అంటే ఈ గర్భాశయంలో పొర అనేది సరిగ్గా రాదు, అంటే థిన్ లైనింగ్ 6-7 mm వరకే వస్తుంది. అంతకంటే ఎక్కువ అంటే ఎన్ని ఈస్ట్రోజన్స్ పెట్టినప్పటికీ ఆ పొర సరిగ్గా పెరగని వాళ్ళల్లో కూడా అంటే ఇంకేదన్నా ప్రాబ్లం ఉండి ఈ లోపల అంటే పొర అనేది సరిగ్గా వస్తలేదా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ లాంటిది ఉందా, లేదా ఎండోమెట్రైటిస్ అనేది గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అలాంటిది ఏమన్నా ఉందా అన్నది ఒకసారి కెమెరా పెట్టుకొని లోపల చెక్ చేసి దాని నుండి బయాప్సీ తీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ పెట్టకపోయినా వాపు అంటే గర్భసంచిలో బాగా ఎక్కువగా పొర వస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ లైనింగ్ వస్తుంది అంటే వాళ్ళ లోపల ఏదైనా చిన్న చిన్న కండరాలు అంటే పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నదా అన్నది చెక్ చేయాలి. ఆ పాలిప్స్ అట్లాంటిది ఏమన్నా ఉంటే ఆ కింద కెమెరా పెట్టి చెక్ చేసి అక్కడ నుండి బయాప్సీ తీయడం జరుగుతుంది. సో ఇది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ అంటే ప్రాబ్లం ఏంటి అన్నది చూసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థెరపెటిక్ ప్రొసీజర్స్కి కూడా హిస్ట్రోస్కోపీ చేస్తాం. హిస్ట్రోస్కోపీ ఇప్పుడు కొంతమందికి కండరాలు అంటే చిన్న చిన్న కండరాల మాదిరి ఉంటుంది, దీన్ని పాలిప్స్ అంటారు. అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నా లేదా పిల్లలు అయిపోయినాక వాళ్ళకు ఓవర్ బ్లీడింగ్, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు ఇట్లా గ్రోత్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంది. ఆ పాలిప్స్ ఎక్కడి నుండి వస్తుంది, ఎంతవరకు ఉంది అన్నది సైజ్ ఎగ్జాక్ట్ మనం హిస్ట్రోస్కోపీ ద్వారా చూసుకొని పాలిప్స్ అంటే చిన్న సిజర్స్ పాస్ చేసి హిస్ట్రోస్కోపీ నుండి ఆ పాలిప్స్ తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలు పై భాగంలో కాకుండా గర్భసంచి ముఖద్వారం లోపలికి అంటే ఎక్కడైతే పిండం నిలవాలనో ఆ లోపల క్యావిటీ లోపల ఉన్న గడ్డలు మనకు హిస్ట్రోస్కోపీ ద్వారా చూసి రిసెక్టోస్కోప్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో ఆ గడ్డ అనేది తీసేస్తాం. అంటే ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాళ్ళకు పిల్లలు అవ్వడం అనేది ప్రాబ్లం అవుతుంది. పిల్లలు అయిపోయిన వాళ్ళలో ఓవర్ బ్లీడింగ్, కంటిన్యూస్ బ్లీడింగ్ లేదా మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గర్భసంచి లోపల ఇప్పుడు మనం ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు చిన్న క్యావిటీ చెక్ చేసి గర్భాశయం అంతా క్లీన్ చేసి దాని తర్వాత వీళ్ళలో మెరీనా వేస్తాం, అంటే హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ మెరీనా అంటే గర్భసంచి లైక్ ఆ పొర అంతా సరిగ్గా ఉందా అనేది చూసుకొని ప్రాబ్లం ఏం లేకపోతే ఆ ఏదైతే వాపు ఉందో అది క్లీన్ చేసి ఈ మెరీనా అనేది ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తోటి ఉన్న లూప్ అనమాట, ఆ లూప్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ అంటే ఆ ప్రాపర్ అనాటమీ అంటే ఏదైనా గడ్డలుండి ఆ క్యావిటీ అంతా డిస్టర్బ్ ఉందా చూడడానికి కూడా మనకు హిస్ట్రోస్కోపీ యూజ్ అవుతుంది. లాస్ట్ కామన్ పిల్లల కోసం ట్రీట్మెంట్ పెట్టినప్పుడు కొంతమందికి చిన్న చిన్న గోడలు మాదిరి అంటే సెప్టేట్ యూట్రస్ అంటాం, అట్లాంటి ఏదన్నా గోడలు లాంటివి ఏమన్నా ఉంటే చిన్న బైపోలార్ మెషిన్ యూజ్ చేసి ఆ గోడని తీసేసి తర్వాత పిల్లల కోసం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి అంటే గర్భసంచి ఆకార లోపాలు లేదా లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చూడడానికి ఈవెన్ ట్రీట్ చేయడానికి కూడా మనకి హిస్ట్రోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది. ఇది కోత లాంటిది ఏమీ ఉండదు, జస్ట్ కింద యోని ద్వారా చెక్ చేస్తాం కాబట్టి డే కేర్ ప్రొసీజర్, మార్నింగ్ చేసేసి ఈవినింగ్ పంపిస్తాము. సో మీకు ఇంకా హిస్ట్రోస్కోపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్స్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.